హాయ్ అండి. ఇప్పుడు అమ్మమ్మ అనే కథని వినిపిస్తున్నాను. ఈ కథ వ్రాసింది మీకు వినిపిస్తున్నది మీ సత్య. బెడ్రూమ్లో పడుకొని ఉన్న వనజకి హాల్లో కూతురి అల్లుడి మాటలు వినపడుతున్నాయి. అల్లుడు అంటున్నాడు, ఇప్పుడు అమ్మాయికి నీ అవసరం చాలా ఉంది. ఈవిడని చూస్తూ కూర్చుంటే దానికి చేసేవాళ్ళు ఎవరున్నారక్కడ? ఆ గొంతులో విసుగు. అమ్మకి బాలేదు. ఈ వయసులో ఉన్న అమ్మను వదిలేసి నేను ఎలా రాగలను? మీరొక్కరే వెళ్ళి ఒక్క నెల రోజులు ఉండండి. ఈ లోపుని ఇదంతా చూసుకుని వస్తాను అంది. ఎంత చెప్పినా నీకు తలకెక్కదు. కొడుకే ఆవిడని వద్దనుకుని వదిలేశాడు. నువ్వు తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకుని నీ పిల్లల్ని వదులుకుంటున్నావు అంటున్నాడు. వనజకి ఎక్కడలేని నీరసం అనిపించింది. నా గురించే కదా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆలోచిస్తూ అలాగే పడుకుంది. రాత్రంతా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం చాలా నీరసంగా ఉంది. అయినా దాన్ని లెక్క చేయకుండా హుషారుగా ఉండడానికి ట్రై చేస్తూ లేచి బయటికి వెళ్ళింది. ఎందుకమ్మా లేసొచ్చావు? బాగోకుండా పడుకో కొద్దిసేపు, నేను తీసుకొచ్చిస్తాను అంది. నాకేం లేదే, తగ్గింది, బాగుంది, నీరసం అది పెద్దగా ఏం అనిపించట్లేదు అంది కూతురుతో వనజ. నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఎంత నీరసం ఉందో. నువ్వు బాగుందని చెప్తున్నావా అంది కూతురు. నిజంగానే నాకు బాగుంది. జ్వరపడి లేచినప్పుడు ఆ మాత్రం నీరసం కనిపించదు ఆ ముఖంలో అంది వనజ. అమ్మ బానే ఉంది, అమ్మ మేనేజ్ చేసుకోగలదు అనుకునేలాగా తిరిగింది. అల్లుడి మాటలు ఆవిడికి పదే పదే గుర్తొస్తున్నాయి. మధ్యాహ్నం ముగ్గురు కూర్చుని భోంచేస్తున్నప్పుడు చెప్పింది, నేను బాగున్నాను, మీరు నా గురించి ఏమీ ఆలోచించొద్దు, నన్ను నేను చూసుకుంటాను. ఏ మాత్రం తేడా ఉన్నా ఇక్కడ మా చెల్లెలు కొడుకున్నాడుగా, వాడికి ఫోన్ చేస్తాను. మరీ అవసరమైతే నువ్వు వద్దు గాని ఇద్దరూ వెళ్ళండి అంది వనజ. అమ్మా, షూరా? నువ్వు మేనేజ్ చేసుకోగలవా అంది కూతురు. నేనే చెప్తున్నాను కదరా, మేనేజ్ చేసుకోగలను. నేను బానే ఉన్నాను, నాకేం లేదు, తగ్గిపోయింది. ఫోన్ ఉందిగా, నువ్వు రోజూ ఫోన్ చెయ్యి, ఎలా ఉందో నేను నీతో మాట్లాడుతూ ఉంటాను అంది వనజ. లేని ఓపిక తెచ్చుకుని ఒక 2 రోజులు వాళ్ల ముందు ఫ్రీగా తిరిగింది. కూతురు అల్లుడు ఇద్దరూ అమెరికా వెళ్ళారు. మనవరాలు ప్రెగ్నెంట్, చేసుకోలేకపోతుంది, నీరసంగా ఉంది, రమ్మంటే వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతోంది. అలా కూర్చుని టీవీ చూస్తూ ఏవో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తోంది. ఒకరోజు ప్రొద్దుటే ఫోన్ రింగ్ అవుతుంటే వెళ్ళి తీసింది. కూతురేమో అని. హలో అండి, మీనాక్షి గారు ఉన్నారా అన్నాడు అటు నుండి. ఇది మీనాక్షి గారి ఇల్లు కాదు, రాంగ్ నెంబర్ అని పెట్టేసింది వనజ. మళ్ళీ కొద్దిసేపటికే చేశాడు. హాయ్ అండి, సారీ, ఇంతకుముందు మీనాక్షి గారికి చేయబోయి మీకు చేసేశాను. మీ వాయిస్ చాలా బాగుందండి, అందుకే మళ్ళీ చేశాను అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇది చెప్పడానికి మళ్ళీ చేశారా? ఓకే, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. మీనాక్షి అంటే పక్కింటి వాళ్ళ అమ్మాయి కదా, అయితే ఆ అమ్మాయి కోసమే చేసి ఉంటాడు అనుకుంది వనజ. అప్పటి నుండి రోజుకు ఒక్కసారైనా చేస్తున్నాడు. బాగున్నారా, ఎలా ఉన్నారు, తిన్నారా, ఏం చదువుకుంటున్నారు, ఇలా రోజు ఒక్కో ప్రశ్న. వీడు నేను ఏ టీనేజ్లో ఉన్న అమ్మాయిని అనుకుంటున్నాడేమో అనే ఫీలింగ్ వచ్చింది ఒకరోజు. సరే చూద్దాం, టైంపాస్ అవుతుందిగా అనుకుంది వనజ. రోజు పొగడ్తలతో ముంచెత్తేస్తున్నాడు. గొంతు వింటేనే ఇన్ని పొగడ్తలా? టీనేజ్ అమ్మాయిలు ఇలాంటి పొగడ్తలకే పడిపోతారు. వీడెవడో మహాజాదుగాడు. ఈ వయసుకు వచ్చానంటే ఎంతమంది ఇలాంటి వాళ్ళని ఫేస్ చేసి వచ్చాను, ఆ మాత్రం నాకు అర్థం కాదా అనుకుంది. మీనాక్షి వీళ్ళింటికి వచ్చింది. అమ్మమ్మగారు, అమ్మ మీకు ఏమైనా కావాలా, తెప్పించమంటారా అని అడగమంది అంది. ఏమీ వద్దు కానీ వచ్చి ఒక్కసారి నా దగ్గర కూర్చో అంది వనజ. చెప్పండి అమ్మమ్మ అంటూ దగ్గరకొచ్చి కూర్చుంది. నీకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేశారా అంది వనజ. తెల్లబోయి చూసింది. మీకెలా తెలుసు? నేను అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు అంది మీనాక్షి. ముందు నీకు అనుకుని నాకు చేశాడులే, మీది మాది ఒక్క నెంబరేగా తేడా అంది వనజ. అమ్మమ్మ, అమ్మ వాళ్ళకి చెప్పొద్దు, వాడెవడో నాకు తెలీదు, విసిగిస్తున్నాడు. అమ్మ ఫోన్ తీస్తే నేను కాలేజీలో లెక్చరర్ అని చెప్పాడు. అమ్మ నిన్న నాకు ఇచ్చింది, కానీ అమ్మతో చెప్పలేకపోయాను అంది మీనాక్షి. ఒక పని చెయ్యి, వెళ్ళి మీ అమ్మతో ఏమీ అవసరం లేదు అన్నారు అమ్మమ్మ అని చెప్పేసిరా, నీతో మాట్లాడాలి. వాడి నుండి
నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నేను చెప్తాను అంది. సరే అమ్మమ్మ అని ఇంటికి వెళ్ళి మళ్ళీ వెంటనే 5 నిమిషాలకే వచ్చింది. వాడి దగ్గర నుండి అప్పుడే ఫోన్ వచ్చింది. తీసిన వెంటనే హాయ్ అన్నాడు. నువ్వు నా వయసు ఎంత ఉంటుందని అనుకుంటున్నావు అంది వనజ. మీ వాయిస్ విని మీకు అరౌండ్ 20 లోపే ఉంటాయని నేను అనుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ. నాకు 25 ఇయర్స్ ఉన్న మనవరాలుంది అంది. అటుపక్క నుండి నిశ్శబ్దం. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా అన్నాడు. లేదు, నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనిపించింది నాకు, అందుకే చెప్పాను. ముందు చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే నేను చెప్పిన వెంటనే ఇంకొక అమ్మాయికి గాలం వేస్తావు. కానీ పోనీలే పాపం అనిపించింది, అందుకే చెప్తున్నాను. నా మనవరాలు నీకంటే పెద్దది అంది వనజ. సరే, నీ మనవరాలు నెంబర్ ఇవ్వు అన్నాడు. ఇస్తాను. నీ ఫోన్ నెంబర్ ద్వారా నీ అడ్రస్ తెలుసుకున్నాను. మీ ఇంటికొచ్చి ఇవ్వాలి అనుకుంటున్నాను, ఇవ్వనా? ఆ మాట పూర్తయిన వెంటనే ఫోన్ కట్ అయింది. ఫోన్ కట్ కాలేదు, అతనే కట్ చేశాడు. ఇలానే ఎదురు తిరగాలి. నీ గురించి నేను తెలుసుకున్నాను అని చెప్పిన వెంటనే వాడి కంగారు వచ్చింది చూసావా? నువ్వు భయపడ్డావనుకో, భయపడే కొద్దీ భయపెడతారు అంది వనజ. కానీ వాడు గొంతు వినగానే నాకు భయం వేస్తుంది అమ్మమ్మ అంది మైనాక్షి. ఆ అమ్మాయి ముఖంలో బేలతనం. కొందరు ఆడపిల్లలు వాళ్ళ మాటలకు పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మనకి సహజంగానే భయం ఉంటుంది, ఇంట్లో చెప్తే మనల్ని ఎలా అర్థం చేసుకుంటారో అని. నా కథ చెప్తా విను. నేను 10th క్లాస్లో ఉండగా ఎవరో ఒకరు నా బుక్లో లవ్ లెటర్ పెట్టారు. అది నేను చూడలేదు. ఇంటికి వెళ్ళాక అమ్మ ఎందుకో బుక్స్ తీస్తుంటే ఆ లెటర్ కింద పడింది. ఆ లెటర్ చూసిన వాళ్ళు నన్ను ఏమీ అడగలేదు. 10 రోజుల్లో ముహూర్తం చూసి నా పెళ్లి చేసేశారు. ఆశ్చర్యంగా చూస్తోంది మీనాక్షి. నాకెవరు రాశారో కూడా తెలీదు. అది నేను ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించినా అమ్మ కానీ నాన్న కానీ నా మాట వినలేదు. ఆ పెళ్ళి నాకెంత పెద్ద శిక్ష అంటే నరకం చూశాను, సహనంగా భరించాను. మొత్తానికి అందరూ నన్ను అర్థం చేసుకున్నారనుకో. ఇప్పటికీ నా లైఫ్ ఎవరో ఒకరి మీద డిపెండింగే అంది నిరుత్సాహంగా వనజ. వనజ చేతి మీద చేయి వేసింది మీనాక్షి. ఇప్పుడు మీకు ఈ పరిస్థితి లేదు. పేరెంట్స్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఆ చనువు మీకు ఇచ్చినందుకు మీరు దాన్ని ఉపయోగించుకోండి. వాళ్ళ దగ్గర ఏమీ దాయొద్దు. ఇప్పుడు ఇలా మాట్లాడితే రేపటి నుండి ఫొటోస్ అంటాడు. ఆ తర్వాత ఇంకోటి అడగచ్చు. ఆ తర్వాత అవన్నీ చూపించి బ్లాక్మెయిల్కి దిగుతాడు అంది వనజ. నిన్ననే అడిగాడు. నీ మొబైల్ నెంబర్ ఇవ్వు, ల్యాండ్లైన్కి చేస్తే మీ అమ్మ తీస్తోంది. నీ ఫోటో కూడా పెట్టు, నువ్వు ఎలా ఉన్నావో చూస్తాను అని అంది మీనాక్షి. అంతవరకు తెచ్చుకోవద్దు, ఆదిలోనే తుంచేయాలి. జరిగిందంతా చెప్పు అమ్మకి. తను కూడా ఇలాంటివి ఎన్నో చూసుంటుంది, అర్థం చేసుకుంటుంది. అమ్మ కదా. అవసరమైతే వాడు నాకు కాల్ చేసింది కూడా చెప్పు అంది వనజ. అర్థమైందమ్మమ్మ, థ్యాంక్ యూ అంది. ఆ ముఖంలో బేలతనం పోయి ధైర్యం వచ్చింది. ఈ కథ ఎలా ఉంది? మీకు నచ్చిందా? థ్యాంక్ యూ.